గుడ్ మార్నింగ్ అందరికీ నమస్తే. ఇప్పుడు వచ్చిన జిమ్కి ప్రీ వర్కౌట్ అవుతున్నా. గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ నవీన్ గోల్డే బాయ్, తెలుగు బెస్ట్ బ్లాగర్, తెలుగు బెస్ట్ యూట్యూబర్, తెలుగు బెస్ట్ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్, తెలుగు బెస్ట్ కంటెంట్ క్రియేటర్. ఓకేనా? సో అదన్నమాట. అండ్ ఇప్పుడు ఇవాళ ఫుల్ డే ఉంది, వెయిట్ క్యాలరీస్ అనేది. సో ఇవాళ ఫుల్ డే వెయిట్ క్యాలరీస్ సెలబ్రేట్ చేసుకొని అండ్ తొందరగా వచ్చినాను ఇవాళ. నేను 7కి లేచి 8 వరకు జిమ్లో ఉన్నా. ఇప్పుడు 8 అవుతుంది, 8 వరకు జిమ్లో ఉన్నా. మనం 9 వరకు 9:30 వరకు వర్కౌట్ మొత్తం కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోదాం. ఎందుకంటే ఇవాళ బండి పూజ చేయించే ఉంది. సో పోయి బండి పూజ చేయాలి. అండ్ ఈవినింగ్ సలార్ సినిమాకి పోయేది ఉంది. ఓకే, సో ఆ సలార్ సినిమాది చూసి పెడితే డిఫరెంట్ బ్లాగ్ తీస్తా, లేకపోతే ఇందనే యాడ్ చేస్తా. దీని డ్యూరేషన్ బట్టి చూస్తా. ఓకేనా? ఎందుకంటే మళ్ళీ సలార్ సినిమాకి పోవాల్సి వస్తుంది, మళ్ళీ దాని రివ్యూ కూడా కావాల్సి వస్తుంది. సో అందుకే అది లెంత్ అయిపోవచ్చు. మేబీ అది చూస్తాం, పెడితే అలాగ పెడతా, లేకపోతే ఇందనే యాడ్ చేస్తా. సో ఇప్పుడు మనం వెళ్ళి వర్కౌట్ చేస్తాం. బ్యాక్ వర్కౌట్ అయిపోయింది. ఇప్పుడు జర బైసెప్ ట్రైనింగ్ చేయాలన్నమాట. గట్టిగా బైసెప్ ట్రైనింగ్ చేసి కథం పట్టించేస్తాం. అండ్ జర ఈ మధ్య కొంచెం క్లోజింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనం ఇప్పుడు మన బాడీ ఉన్నదానికంటే పోజింగ్ ప్రాక్టీస్ చేసి మంచిగా గట్టిగా మజిల్ ఫ్లెక్స్ చేస్తే ఇంకా అంటే తక్కువ ఫ్యాట్ పర్సెంటేజ్ కొంచెం ఎక్కువ ఉన్నా కూడా బాడీ ఇంకా మస్కులర్ కనపడడానికి ఛాన్స్ ఉంటాయంట. సో అందుకని చెప్పి నేను ఇప్పటివరకు నా లైఫ్లో పోజింగ్ అనేది ప్రాక్టీస్ అయితే. సో ఇప్పుడు ఈ మధ్యనే పోజింగ్ ప్రాక్టీస్ చేస్తున్నా. సో అందుకే ఆ పోజ్ చూసినా ఎట్లా వస్తుంది, అసలు రావట్లేదు నాకు పోజింగ్కి, కానీ మళ్ళీ కూడా ప్రాక్టీస్ చేస్తున్నా. సో అదనమాట ముచ్చట. కళ్ళు తిరుగుతున్నాయి లిటరల్లీ. ఫ్లెక్స్ చేస్తాం కదా, గట్టిగా ఫ్లెక్స్ చేసి పెట్టుకున్నప్పుడు ఇట్లా అంటుంది. నాకౌట్ అయితే ఎట్లయితుంది అట్లా తిరుగుతున్నాయి కదా. సో చేసాం, పోజింగ్ నేర్చుకుందాం. పోయి ఆర్మ్స్ వర్కౌట్ కంప్లీట్ చేసుకొని వస్తాం. గాయ్స్ అయిపోయింది వర్కౌట్. ఇప్పుడు ఇంటికి పోతున్నా. అండ్ ఇవాళ ముక్కోటి ఏకాదశి ఉందంట. నాన్ వెజ్ తినకూరి. నాన్ వెజ్ తిన్నారంటే సీదా నరకానికి పోతారు ఇష్టంగా. నేను ఇంటికి పోయి ఇప్పుడు ఇక స్నానం గినం చేసి బండిని వాటర్ వాషింగ్ చేపిస్తామా, లేకపోతే బట్ట పెట్టి దూసేద్దామా. ఏం దూగిం అయితే ఏం లేదు. సో వాటర్ వాషింగ్ చేపిస్తామా, లేకపోతే బట్ట పెట్టి దూసేద్దామా అని చెప్పి ఇంటికి పోయి తర్వాత డిసైడ్ అయిపోయి ఇక దాన్ని తీసుకుపోయి మన బాస్ ఉన్నాడు కదా, మన బాస్ ఆఫ్ ది ఆల్ బాసెస్, బాస్ ఆఫ్ ది ఆల్ బాసెస్ బజరంగ్ బలి దగ్గరికి పోయి పూజ చేయించి
మంచిగా మొక్కి కోరికలు కోరుకొని వచ్చేస్తే ఒక పని అయిపోతాం. ఏమన్నా పోదాం. ముందే నేను లేట్ అయినారా అంటే ఈ కరెంట్ ఇంకా లేట్ చేస్తుంది. కరెంటు పోయింది రాగానే, ఇంకా రాలేదు. అది నీళ్ళు గరం అయితే స్నానం చేద్దామని చెప్పి సరదైంది కదా. సో ఇంకోటి చలి సావదిగుతుంది. మళ్ళీ మీదికి చల్ల నీళ్ళు ఎందుకు వచ్చిన పర్సన్ ముందే మనకు సైనస్ ఉంది, ఉడిచిపోతాం మనం అని చెప్పి గరం నీళ్ళు చేద్దామంటే కరెంట్ ఏమో దింగేసి ఇంకా వస్తలే. సో బాయ్, అరే బాయ్ షో ఇతనా గోరా హే బాయ్ తెరే బాయ్. సో గాయస్ ఇప్పుడే దానం అయిపోయింది నాది. తానం స్నానం అయిపోయింది ఇప్పుడే. సో బట్టలు వేసుకొని గుడికి పోదామని ఇప్పటికే ముసలేట్ అయిపోయింది. ఏంది పగటేలా అవుతుంది, 12 అవుతుంది టైం. ఈ టైంకి కూడా గుడికి పోతారా కానీ నేను పోతున్నా. కరెంటు లేక మళ్ళీ ఇప్పుడు పొయ్యి మీద నీళ్ళు పెట్టుకున్నా. అంత స్టంట్ అయింది, అంత విషయం ఉంది కానీ. సో ఇప్పుడు గుడికి పోదాం మనం. అండ్ ఇప్పుడు తెరా భాయ్ క్యా పहनने वाला है मालूम है तुझे? मालूम है? देखो क्या पहनने वाला है. पठानी पहना है तेरे भाई, पठानी జట్టు బన్ గయా పहन के జట్ ఓనా. ఇప్పుడు ఎందుకు వేసుకున్నారా అంటే ఇంకా మళ్ళీ ఇంకేం ఒకేషన్లో ఉన్నాయి వేసుకుందాం. అట్లా 2 ఫోటోలు దిగాం, మళ్ళీ పూజ చేపిద్దాం. చిన్న ఒకేషన్ అని చెప్పి వేసుకున్నాం. సో कैसा दिख रहा हूँ कमेंट करो. खूब सारा क्या ठार दिखाओ. మళ్ళా నాకు మళ్ళీ ఐరన్ చేయించేది ఉండే అన్న అని చెప్పి ఇంకా నాకు ఇప్పుడు టైం లేదు. యాక్చువల్లీ సడన్గా అనుకో సడన్గా వేసుకున్నా. ఇది వేసుకునేది లేకుండే నార్మల్గా వైట్ షర్ట్ వేసుకుని వెళ్ళిపోదాం అనుకున్నాను. కాకపోతే ఇక సడన్గా అనుకొని వేసుకున్నా. कैसा दिख रहा हूँ झट तेरे भाई. ये कैसा दिख रहा हूँ बोलो. ये झट గాయస్ లిటరలీ జర బక్కగా అయిపోయినా గాయస్ నేను నిజంగా. ఇది కొట్టించినప్పుడు టైట్ ఉండే, ఇది కొట్టించినప్పుడు ఇప్పుడు డెఫిసిట్లో ఉన్నా కదా బక్కగా అయిపోయినా. వేసుకొని నాకు ఒకరికి వేసుకోనికి రాలేదు కొట్టించినప్పుడు. ఇంకొకటి దీంట్లోకి ఇట్లా బయటికి కనిపిస్తుండే. నేను పక్కకి ఫోటో వేస్తాను కూడా. ఇప్పుడేమో ఇగో ఇప్పుడు ఎట్లా కనిపిస్తున్నా బక్కగా అయిపోయినా కదా, బక్క అయిపోయినా. సో లెట్స్ గో లేట్ అయిపో. పూరే బాబే దియా మేర్ జట్ డోంట్ కేర్ బేబీ, జట్ డోంట్ కేర్. కింద చెప్పులు ఇది మంచిగా కదా, బట్టలు వేస్తాం మనకనే బాస్ ఉంటావురా ఏకనే బస్ అంతే. అరే బ్యాంజో బట్ట తీసుకొచ్చేది ఉండదు ఇందుడవనికి. పర్లేదులే ఏం కాదు, నచ్చిపోతుంది. లెట్స్ గో. ఇది వేసుకుంటా ఎక్స్పెక్ట్ చేసినావు. మరి ఇంకేం ఒకేషన్ ఉందరా వేసుకోనికి? వచ్చింది కదా అని చెప్పి వేసుకున్నా. ఎట్లా అనిపిస్తున్నావు? మంచిగా ఐరన్ చెప్పించా ఉండే నువ్వు కదా అంటే నేను అనుకోలే ధర్మని చెప్పి ఆదుకొచ్చింది. ఇది ఉంది కదా వేసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పి వేసుకున్నా అట్లా. మీ వాళ్ళు చూడండి మొత్తం స్మార్ట్ సాఫ్ట్వేర్. ఏది కుడతానా? చలో బొట్టు పెట్టుకోకపోతే ముస్లిం లేకున్నా, బొట్టు పెట్టుకుంటే అప్పుడు మన లెక్క అనిపిస్తా. చూపించదు బాసు. లైన్ చాలా ఉంది ఇక్కడ, మస్తు బండ్లు. ఇవాళ అది ఉంది కదా స్పెషల్ డే. సో మస్తు బండ్లు అన్నీ అవుతున్నాయి. సో ఇప్పుడు ఏమంటారు పోయే సామాన్ టికెట్ తీసుకొని పోయే సామాన్ తీసుకురానికి పోతున్నా. బండికి అలంకారం జరుగుతుంది. ఇగో మన తమ్ముడు ఆడ ముగ్గురు పోతురు. మన తమ్ముడు ఆల్గడానికి ఇందాక వచ్చి కలిసిపోయారు అనమాట. అది ముచ్చట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్, రికగ్నైజింగ్ మీ, షోయింగ్ సపోర్ట్, లవ్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. బండి పోయి అవుతుంది. ఇగో ఆయన పెద్ద మనిషి.
పంతులు అక్షంతలు నవీనన్న దిల్దార్ అరే చికెన్ ఇచ్చిండ్రు అట్లా కొంచెం మిడిల్ ఓకే అన్న కరెక్ట్ వచ్చింది రా నిమ్మకాయలు ఏది నిమ్మకాయలు ఓ కవర్ అంటే తీసుకొని పెట్టు ఇది అరే రాగరా నిమ్మకాయలు లేదు ఆగు వెనక దాని మీద తమ్ముడు వెనక దాని మీద చూడు హెయిర్ స్టైల్ అంతా ఖరాబ్ అయిపోయింది. ఏం చేస్తాం మీకు అట్లా అన్నా నీకు ఇవ్వాలన్నా ఇచ్చుడే ఎక్కువ దావాత్లు ఇచ్చుడు అందరికి ఇచ్చుడు ఇదే ఎక్కువ. ఏది తీసుకున్నావు? అవునవునవును అంతే. ఇప్పుడు మన నడిపే బండి కావాలి అంటారు. మనం నడిపే బండి కాదు, మనం నడిపే బండి కావాలి. అయిపోయింది పూజ అంతా. నౌ వీఆర్ లివింగ్ ఫ్రమ్ హియర్. అరే దర్శనం పోవాలి, దర్శనం పోయి దర్శనం చేసుకొని ఇంటికి వెళ్దాం. అది ముచ్చట. అండ్ అది ముచ్చట. లడ్డు పులిహోర దగ్గర చాలా మంది ఉండే. నేను జుగాడు చేసి ఆయన ఒక దానికి ఇప్పించి ఒక పులిహోర ఒక లడ్డు తీసుకున్నాం. సో అయిపోయింది ఎక్కడిదక్కడ. ఇప్పుడు పోదాం ఇంటికి. ఇక్కడ మన మనోళ్ళు చాలా మంది కలిసారు, మన ఫాలోవర్స్, అమ్మాయిలు అబ్బాయిలు అన్నలు చెల్లెలు తమ్ముళ్ళు అందరు కలిసారు. కొంచెం మాట్లాడినాం, ఫోటోలు తీరాం. ఇంటికి పోదాం ఇప్పుడు. ఇక పోతే నాష్టా చేసాం. ఈ పులిహోర లడ్డు కూడా కథం పట్టి చేద్దాం. అది ముచ్చట. సో గాయస్ అయిపోయింది ఎక్కడిదక్కడ నాష్టా. ఇప్పుడు పోతే నాష్టా చేసి ఇంటికి పోదాం. అండ్ ఇగో వీడు ఫోటోలు దింపురా అంటే మొత్తం మంచిగా దింపలేడు, గలీజ్ చేసిండు. మనం ఉంటే ఇక ఇదే బాధ. ఫోటోలు రాలేమంటే మంచిగా దింపలే, మొత్తం ఖరాబ్ చేసిండు బాగా. సో ఇక అది ముచ్చట. సో తెచ్చుకో. రైట్ ఇన్స్టాలో పోస్ట్ చేస్తా కదా, చెప్పు ఎట్లున్నాయి ఫోటోలు మంచిగా. అట్లనే ఇక్కడ మన బాలాపూర్ చౌరస్ దగ్గర ఇక్కడ కట్ట మీద ఉంటుంది అనమాట మైసమ్మ. సో వీడికి కూడా వచ్చేసినాం అట్లనే బొకేష్ పోదామని చెప్పి. టుడే ఎవ్రీథింగ్ ఆల్ బ్లెస్డ్. టుడే ఫీలింగ్ వెరీ వెరీ బ్లెస్డ్. దేవుళ్ళ పాటలు ఎన్ని దేవుళ్ళ పాటలు ఉన్నా కూడా అయ్యప్ప పాటలు అంటే అలా ఉంటాయి. మొత్తం ఆ ఫీల్ అలా ఉంటుంది. అయ్యప్ప పాటలు అనేది మొత్తం అలాగే ఉంటుంది. అండ్ నేను ఇక్కడ ఇల్లు కట్టిన తర్వాత అమ్మని అన్నయ్యని షిఫ్ట్ చేసిన తర్వాత అయ్యప్ప మాల వేస్తాను. నేను నాకు ఇష్టం అయ్యప్ప మాల వేయడం. ఇక్కడ బాలాపూర్ చౌరస్తా దగ్గర ఒడిపోవడానికి వచ్చినాం చెప్పాలని చెప్పి తీసినప్పుడల్లా మళ్ళీ ఇడికి వచ్చినా వాడికి వచ్చినా చెప్పాల్సి వస్తుంది కదా. సో ఇక్కడ టిఫిన్ చేస్తున్నాం. గది ముచ్చట ఏం చెప్తున్నాడేమో యాక్చువల్ చెప్తా. ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే అడుగుదామా. బాడీ ఇప్పటివరకు ఫ్లాట్ అనిపించింది. జర్ర కార్బోహైడ్రేట్స్ లోపల పోగానే మొత్తం లోపలికి ఇట్లా పంప్ వస్తుంది. नाम क्या आपका? ईश्वर महादेव. अच्छे से ऐसा स्टाइल से लगाओ जी. 1 करोड़ की जनता देख रहे तुम्हारा को, फेमस हो जाते तुम. सही में बोल रहा हूँ, यूट्यूबर हूँ मैं.
सब बोलना है कि भाई कहाँ पिए तुम चाय, मैं उधर ही जाके पीता हूँ, भाई का स्वैग ही अलग है बोल के। ये చలో శుక్రియా. ఇప్పుడు వచ్చిన ఇంటికి బట్టలు ఇప్పేసేద్దాం. బట్టలు ఇప్పేసేసి ఏం చేయాలి, ఫోటోలు దిగిన పోజ్ చేద్దాం. అండ్ ఈవినింగ్ సినిమాకి పోయింది కదా, చూస్తా వీళ్ళు ఎంత, ఒకవేళ వీడియో లెంత్ అయిపోయింది అనుకో కట్ చేసి 2 పార్ట్లు పెడతా. ఒకవేళ పర్లేదు అనుకుంటే అది కూడా ఇంట్లోనే చేస్తా. అది ముచ్చట. ఫోన్లో ఛార్జింగ్ అస్సలు లేదు, కన్నడ వచ్చి ఛార్జింగ్ పెట్టుకున్నాం. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया.